ఈరోజు వేకువజాము వేళల్లో కర్నూలులో జరిగినటువంటి యాక్సిడెంట్ తదనంతరం బస్సు దహనం 20 మంది మనం చనిపోవటం, సజీవ దహనం అవటం మనం చూసాం. చాలా దురదృష్టకరం. ఎర్లీ అవర్స్లో ఆ రకమైనటువంటి ప్రమాదం జరగటం, ఒక స్కూటర్ను ఢీకొనటం, మరి ఆ కారణం చేత వచ్చిన నిప్పుల కారణంగా అక్కడ మంటలు వ్యాపించినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ బస్సు దహనం ఇది మొదటిదా అంటే కాదు. మనకి ఇటీవల కొద్ది నెలల క్రితం చూస్తే పస్మర్లో ఒక బస్సు దహనమై సజీవంగా అనేక మంది చనిపోవడం జరిగింది. ఈ రెండే కాదు, అనేక సందర్భాల్లో మనకు ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ అది సంఘటన జరిగినప్పుడు వాటి మీద అధికారులు స్పందించడం, ప్రజాప్రతినిధులు వాటి మీద వ్యాఖ్యానాలు చేయడం, ప్రజలు కూడా అంతవరకే చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడ లోపం ఉంది, అధికారుల పర్యవేక్షణ ఎక్కడైనా మరి లోపభూయిష్టంగా ఉందా అనేటువంటి అంశం మీద పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం కానీ, అంతేకాకుండా ఎవరైతే ఆ డ్రైవింగ్ చేస్తున్నారో డ్రైవర్లు వాళ్ళ పని వేళలేంటి, వాళ్ళు అదనపు డ్యూటీలు చేస్తున్నారా, కునుకుపాటు కారణం కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతూ ఉంటే ఇంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదు. ఇప్పటికైనా ఇవాళ బోల్డ్ అంత టెక్నాలజీ వచ్చింది. ఇప్పటికైనా ఆ దిశగా టెక్నాలజీని వాడుకొని డ్రైవర్లు ఎన్ని గంటలు డ్రైవ్ చేయగలుగుతారు, ఎన్ని డ్యూటీలు చేస్తున్నారు అనేటువంటిది ఒక అబ్జర్వేషన్లో ఉంటాం. అంతేకాకుండా రోడ్డు మీద ఇవాళ మనం చూస్తూ ఉంటే చిలకలూరుపేటలోనే బైక్ రేసులు పెట్టి ఇటీవల కాలంలో మన పత్రికలో మీడియాలో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మనం నిత్యం చూస్తూ ఉన్నాం, ఇంత టెక్నాలజీ వచ్చిందని చెప్పుకుంటా ఈవేళకి నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. మైనర్లు త్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉన్నారు. ఈ గంజాయి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ఉండేటువంటి క్రమంలో ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి అనేటువంటిది ఆలోచన చేయాలి. కాబట్టి అన్ని రకాల శాఖల వారు సమన్వయంతో ఈ ప్రమాదాలని సీరియస్గా తీసుకొని ఒక నిండు ప్రాణం పోయిన తర్వాత మనం ఎన్ని పడిగట్టు పదాలు చెప్పినా, ఎంత కండోలేని చెప్పినా, ఎంత కాంపన్సేషన్ ఆ కుటుంబాలు తీర్చలేదు. నేను చనిపోయినటువంటి దాంట్లో ఒక భార్యాభర్తలు, ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా చనిపోతున్నప్పుడు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపు పరిగెడుతూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఈ ప్రమాదాలు ఎందుకు అరికట్టలేకపోతున్నాం అనేటువంటిది ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరిగి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ చనిపోయిన మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాను.